డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ మాస ఫలితాలు రాసుల వారికి ఎలా ఉన్నాయి? మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం అందరికీ ఎంతో ఆదర్శంగా, ఆకర్షణగా నిలబడతారు. ఇతరులకి అండగా నిలబడతారు. సమాజం, కుటుంబం, అధికారం వంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంత ఒత్తిడులు ఉన్నా కూడా చాలా అనుకూలంగా, తెలివిగా మార్చుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. షేర్ మార్కెట్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు, అత్తమామలు, అలాగే ఇంట్లో పెద్దవారు వాహనాలు నడిపేటప్పుడు కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుటుంబం, అధికారం వంటి విషయాలలో ఒక్కొక్కసారి ప్రాధాన్యత ఇస్తూనే జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా తమ చాతుర్యాన్ని చాటుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉండే ఈ ఆదాయం వంటివి వెనకేసుకోవడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా చేసుకుంటారు. ఇళ్ల నిర్మాణానికి, గృహ నిర్మాణానికి, ఒక వాస్తులు ముందుగా జాగ్రత్తలు చేసుకోవడానికి, వాహనాలు నడపడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, ఇటువంటి వాటన్నింటికీ కూడా మంచి అనువుగా ఉండే మాసం ఈ మాసం. 5వ తారీఖు తర్వాత గురువు తృతీయ మార్పు వలన మాసాంతరంలో మరికొన్ని చిన్న చిన్న మార్పులు, ఉద్యోగ ప్రమోషన్లు వంటివి కూడా చుట్టాల మధ్య ఆకర్షణీయంగా నిలబడడం కూడా జరుగుతుంది. షేర్ మార్కెట్ వ్యవహారాలలో కూడా కొంత ముందంజలే ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది. ఈ మాసం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్త శరణం మమ, అలాగే గురు పాదుకా పూజ చేసుకోవడం వలన సర్వత్రా విజయం లభిస్తుంది. హనుమాన్ చాలీసాను పారాయణ చెయ్యగలరు. మేషరాశిలోని అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారు హనుమాన్ చాలీసాను పారాయణ చెయ్యగలరు.